ఆగస్టు 2, 2024 విజయమునకు రహస్యములు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. మీరు మీ పిల్లవానితో నీవు ఈ ఆస్తి అంతటికీ హక్కుదారుడివి అని చెప్పిన ఎడల వాడు గ్రహించగలడా? నీవు చెప్పున్నది వానికి అర్థం కాదు. చిన్నపిల్లవాడు కొన్ని సంగతులను మాత్రమే గ్రహించగలడు. క్రమక్రమంగా కొద్దిగా మీ వద్ద నుండి వాడు అనుభవించగలడు. కానీ ఆ పసితనంలో ఆస్తి అంతయు తనదే అనున్నది వానికి ఊహకందని విషయం. ఒక నయా పైసా విలువ ఏమో వానికి తెలియదు. ఈ ఆస్తి విలువ వాడెట్లు లెక్కించగలడు? స్వాస్థ్యం యొక్క విలువను గ్రహించుటకు యుక్త వయస్సు రావాలను. అట్లే నీవును తన నిత్య సంకల్పమును నెరవేర్చుటకై నీవు తన జత పనివాడుగా పాలి భాగస్థుడవుగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడని విషయమును నీవు ఆత్మీయముగా పరిపక్వతలోనికి వస్తేనే గాని గ్రహింపజాలవు. దానియేలు గ్రంథంలో దేవుడు ఎట్లు కొందరు యవ్వనస్తులను ఏర్పరచుకొని వారి ద్వారా తాను నియమించిన న్యాయమును ధర్మమును నెరవేర్చి ఉన్నత అధికారులను సిగ్గుపరచును చూడగలము. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యమును ఎడతెగక ధిక్కరించుచుండిరి. దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక మార్లు వారిని హెచ్చరించెను. అయినను వారు పశ్చాత్తాపపడరైరి. తుదకు దేవుడు వారిని శిక్షించి బబులోనుకు చెరగా పంపెను. యెరూషలేము ప్రాకారపు గోడలు పడగొట్టబడెను, మందిరము నాశనమయ్యెను. ఈ రీతిగా దేవుడు పాపమును తప్పక శిక్షించునని తెలియపరచును. అదే సమయంలో తన ప్రజల పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం ఏమాత్రమూ మారలేదు. ఇశ్రాయేలీలు ఇప్పుడు చెరపట్టబడిన వారు, అయినను వారు దేవుని ప్రజలే. దేవుడు వారిని విడవక ప్రేమించెను. దేవుని ప్రేమ మారక ఏకరీతిగా నిలిచియున్నను. తన ప్రేమకు ఎవరు బద్దులైరో వారినే దేవుడు వాడుకొనగలిగాను. దేవుని వాక్యమునకు లోబడిన వారు కొద్దిమందియే, లోక మాయలకు లోబడిన వారు అనేకులు. ఈ దినములలో కూడా దేవుని వాక్యమునకు లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చవలెనని కోరువారు కొద్దిమందియే. వీరినే శేషము అందరు. శేషణ భాగంలో మనం ఉండాలంటే ఆత్మీయ పరిపక్వత చాలా అవసరం. ఇకనైనా ఆయన వాక్యాన్ని ఆయన్ని సంపూర్ణంగా ప్రేమిద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.